మామిడికుదురు మండలం పాషర్లపూడి బాడవ గ్రామంలో సన్నకారు రైతులు ఆందోళన దిగారు. 20 ఏళ్ల క్రితం ఓఎన్జీసీ సంస్థ కార్యకలాపాల కోసం రైతుల చెలా చుట్టూ అడ్డుదిడ్డంగా రోడ్లు నిర్మాణం చేయడంతో 200 ఎకరాలు పంట భూమి నాశనమైందని రైతులు ఆరోపించారు. వరి చేల చుట్టూ రోడ్ల నిర్మాణం జరగడంతో మురుగునీరు కిందకు పోయే పరిస్థితి లేక సారవంతమైన భూములు మోడు బారవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చెందారు. కట్నం కింద ఇవ్వడానికి కనీసంగా అమ్ముకోవడానికి కూడా వీలు లేకుండా పోయిందని వాపోయారు. ఈ 200 ఎకరాల చుట్టూ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసే రైతులకు న్యాయం చేయాలంటూ రైతులు ఆందోళన దిగారు. తయారైందండి. దుద్దు బంగాళాంటి పండే భూమి ఎకరానికి 40-50 బస్తాలు పండే భూమి ఇవాళ ఓఎన్జీసీ వాళ్ళ ఎలక్షన్ వల్ల జమ్మి పండుతుంది. మురికాల వల్ల లేవు, ఏమీ లేవు. ఎవరితో 4 రోడ్లు వేసేశారు. ఎటు వెళ్ళినా నీరు తగ్గట్లేదు. మాకు మెయిన్ కలెక్టర్ గారు ఏంటంటే దీన్ని స్పందించి వ్యవసాయం అయ్యేలా పండిలా చూడండి. మాకు ఓఎన్జీసీ ఇచ్చేవారు డబ్బులు మాకు అక్కర్లేదు. ముందు మెయిన్ ఏంటంటే పంట పండాలి, అది. అంతేగాని ఏదో 4 డబ్బులు ఇస్తున్నారని అనుకున్నా ఇవాళ భూమి అమ్ముదామంటే కొని వెళ్ళారు. 2 ఆడపిల్లగా భూమి ఇచ్చాను. రేపు పొద్దున వచ్చి ఏ రంగా చూపించాలో భూమి 10-20 లక్షలు 5 లక్షలు అని చెప్పాను ఎకరం. ఇవాళ ఈ భూమి నాకు వద్దని అడుగుతున్నాడు అతను, మా ఎంకుడి గారు. దయించి ఈ వ్యవసాయం మళ్ళీ పండించేలా చూడండి. మా భూములు మాకు కావాలి, అదండి. కలెక్టర్ గారు ఇది స్పందించండి. ఏం చేసేవారు మీరు కూడా స్పందించాలి. మురికి కాలువలో డ్రైనేజీలు అదు ఆ క్లియర్ అంతా మొత్తం కూలిపోయింది. ఆ క్లియర్ వల్ల ఓఎన్జీసీ వాళ్ళ వల్ల మొత్తం పాసిపూడి బాడవ 200 ఎకరం సర్వనాశనం అయిపోయింది. రైతులంతా బిగబికలాడుతా రకరకాలుగా ఉన్నది బాబు. అది కలెక్టర్ గారికి ఇది వరకు 5 మాసాలు అవుతుంది సార్, మీకు ఒక లెటర్ ఇచ్చాను. ఈ మురికి కాలువ గురించి పంట కాలువ గురించి కొంచెం రిపేర్ దాని గురించి చూడాలని చెప్తే దానికి సొంతం లేదు. కొబ్బరి చెట్టు మొత్తం సర్వనాశనం అండి. మొత్తం ఇంచుమించుగా పాసిలపూడి లంక, పాసిలపూడి బాడవ దీనికి ఆనుకున్న భూములన్నీ కూడా కొబ్బరి తోట మువ్వులు కూడా పడిపోయిన పరిస్థితి ఉందండి. మీరు ఒక్క మాట పర్యటన చేసి ఒక్క మాట తిరిగి చూస్తే మీకు అర్థమవుతుంది సార్. ఈ రైతులకి చిన్నకారు రైతులు ఎకరం ఉన్న వాళ్ళకి తక్కువ అండి. 2 గుంచాలు 3 గుంచాలు 4 గుంచాలు ఉన్న రైతులే కానీ ఆ కౌలు రైతులను 10 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరో లేరండి ఈ రైతులను. దాని గురించి మీరు సొంతం చేసి దానికి